ఆ స్థాయిలో ఆయన ఏమన్నా హెరాస్మెంట్కి గురైతేనో ఏది జగన్ ద్వారా, లేదు అంటే కనుక ఆయన ఏమైనా భవిష్యత్ రాజకీయానికి హామీ ఇస్తాను. ఈవెన్ ఆయనకి ఎవరైనా హామీ ఇచ్చినా ఆయన నీకు ముఖ్యమంత్రిని చేస్తానని అయితే ఎవడు హామీ ఇవ్వడు కదా. అయితే రాజ్యసభ ఇస్తానంటాడు. ఆల్రెడీ రాజ్యసభ చూసినాడే, ఫ్లోర్ లీడర్గా చూసినాడే. పోనీ బీజేపీకి ఫ్లోర్ లీడర్గానో తెలుగుదేశానికి ఫ్లోర్ లీడర్గానో పెట్టరు కదా. కాబట్టి అదంతా మేబీ ప్రచారం కోసం జరుగుతుండొచ్చును. కేంద్రం కూడా అంటే బీజేపీ కూడా ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ గా ఉంటుందా? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తున్నారు వాళ్ళు, అందులో కేజ్రీవాల్ జైలుకి పంపించారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే వరుసగా కొన్ని రాష్ట్రాల మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ స్థాయిలో ఏమన్నా ఫోకస్ చేయబోతుందా? అందుకే అమిత్ షా గారు పిలిపించి మరి ఆ వివరాలన్నీ తీసుకున్నారా? అమిత్ షా పిలిపించానని అమిత్ షా చెప్పలా. అలా అమిత్ షా పిలిపించుంటే కనుక ముందే మీరు ఇది కూడా పెడతాడు, అతను సీరియస్గా తీసుకుంటే. వీళ్ళే ఇచ్చి అమిత్ షా పిలిచారని చెప్తే మనం వెళ్ళి అమిత్ షాని వెళ్ళి వివరణ అడగలేం కదా. ప్రాక్టికల్గా అయితే కనుక సాధారణంగా వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు నువ్వు ఎంత పత్రంలాగా, ఇదిగో ఇవన్నీ చూడండి అని. అమిత్ షా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నిఘా సంస్థలకు ఇచ్చి చెక్ చేయించవచ్చు కూడా, తప్పేం లేదు, సహజంగా జరగచ్చు కూడా అట్లాంటివి. బేసిక్గా కేంద్రం అయితే జగన్ మీద ఇంకా కక్ష కట్టేట్టుగా అనిపించట్లేదు. వీళ్ళు కక్ష కట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఢిల్లీ కుంభకోణం అంటే కేంద్రం దర్యాప్తుకు ఆదేశించింది, అది గవర్నర్ ఆదేశిస్తే దాన్ని కేంద్రం ఇనిషియేటివ్గా తీసుకుంది. సిబిఐ దర్యాప్తుకి అక్కడ గవర్నర్ ఆదేశించాడు. అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం